లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. చూస్తూనే తెలుస్తుందిలే. ఏ చిన్నయ్య మన ఇద్దరం కాసేపు ఆ మండపంలోకి వచ్చిందావా? అయ్యో, నేను నీతో మాట్లాడడానికి నేను చూడడానికి అసలు ఇంట్లో వీలు పట్టలేదు. నేను నీతో చాలా చాలా మాట్లాడాలి. రేపు మాట్లాడుకోవచ్చులే. పైగా అయ్యగారు కూడా ఇంట్లో లేరు. వస్తే మన కోసం ఎత్తుకుంటారు. హలో, యజమానురాలాగా చెప్తున్నాను. బోధపడిందా? బోధపడిందమ్మా. రండి. చెన్నమ్మ గారు కొండ మీద గుడికెళ్ళి వస్తామని చెప్పారు. పైగా మన చెన్నయ్య కూడా తోడెళ్ళాడు. ఇంకా భయపడతారు ఎందుకు? సాయంత్రం నుంచి వర్షం ఆకుండా కురుస్తాను. మధ్యలో కార్ రిపేర్ ఏదైనా అయి ఉంటే ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి చూసేద్దాం. రైట్, నువ్వు వెళ్ళి బండితి. అలాగనే. అయ్యా, అది చూడండి, ఆ కారు మందే అనుకుంటానండి. అవునయ్యా, ఆ బండి 288. నేను అప్పుడే చెప్పాగా బండి రిపేర్ ఏదైనా అయి ఉంటుందని. రై, పక్కన ఆపరా. చాలా పొద్దుపోయింది. ఇంటికి పోదామా? నువ్వు కావాలని కారు రిపేర్ అని అబద్ధం చెప్పావు. లెక్క పెడుతున్నావా? నేనా? అమ్మడు పిచ్చి పట్టిందా? నీకే మొట్ట పిచ్చి పట్టింది. నా ప్రాణం పోయిన నీకు లోగను. ఏంటప్పుడు నువ్వు చేసే పని? ఏంటి అమ్మడు? చూస్తారు కట్టు. ఏం చూసారు? పట్టుకుంటావా? ఎవరైనా వస్తారా? చెన్నయ్య, నమ్మకం పెట్టుకున్నాను కదా. రాముడు ఎందుకు నువ్వేం భయపడదు. నా మాట విను. అమ్మడు ఆడమంటుంటే ఏంటి పిచ్చిదానిలాగా? ఏంటమ్మా ఇది? చెప్పమ్మా, చెప్పు. కారు పేరు చెప్పి నన్ను మండపంలోకి తీసుకొచ్చాడు. వర్షం పడుతుంది, కారు రిపేర్ చేయలేమని ఇక్కడే ఉందామని నన్ను అదోలా చూశాడు. నాకు చాలా భయం వేసింది. ఏ పర్వాలేదు, నడిచేదే వెళ్ళిపోదాం నేనంటే నువ్వు విదేశాలు చదువుకుని వచ్చావు. ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? ఈ ఒక్క రోజుకి ఎంత పని చేశావు? నిన్ను నా బిడ్డలా చూసుకున్నాను. అలాంటిది నా కూతురు వడ్డీ మీద చేస్తావా? నువ్వు మనిషివి కాదురా, నువ్వు మనిషివి కాదు. రాక్షసుడివి. తల్లిపాలు తాగి నమ్ముకుంటే నీచుడిరా. నాకేనే పొడిచిన నయవంచుకుడివిరా. ఒరే ద్రోహి, ఇవాళ నుంచి నేను చచ్చిపోయాను అనుకోరా. ఇక నా ఇంటి గడప తొక్కతో. నిన్ను ఎలా పెంచాను రా? నా సొంత బిడ్డ కన్నా ఎక్కువగా పెంచాను. ఆ ఒకే ఒక్క కారణంగా నిన్ను ప్రాణాలతో వదులుతున్నాను. నేను బహానాలు చూపించుకో. ఇదే ఇంకోడైతే నువ్వు చేసిన తప్పుకి నరికేసి ఉండేవాడు. పదమ్మా. రే రండిరా, ఇవాళతో వాడికి మనకి రుణం తిరిగిపోయి. చిన్నబ్బాయి వద్దు, చిన్నబ్బాయి వెళ్ళొద్దు. నా మాట విను. 2 కుటుంబాలు కలవబోతున్నాయి. వద్దు చిన్నబ్బాయి. చిన్న వెళ్ళ చిన్న నా మాట విని చిన్న వెళ్ళ చిన్న వెళ్ళ చిన్న. ఆగో, ఎక్కడికి వెళ్తున్నావు? ఒక నౌకరేదవా? నా అక్క కూతురు ఒంటి మీద చెయ్యేశాడని తెలుసుకోడా నన్ను నోరు మూసుకుని కూర్చోమంటావా? అటు తప్పుకున్నాయా? వాడి కాలో చెయ్యం నరకందే నేను నిద్రపోను. నరికేస్తే నీ పక్క చల్లారిపోతుందా? అందుకని పరువు పైన పర్వాలేదని చేతులు ముట్టు కూర్చోమంటావా? పొర్రుందిరా నీకు? వాడిని చంపేసి జైలుకెళ్ళి కూర్చుంటావా? పర్వాలేదు. జరిగింది విని గాజులు తొడుక్కుని కూర్చోవడం కంటే అదే మేలు. ఊళ్ళో నలుగురు చేత మొహం మీద ఉమ్మయించుకోవడం కంటే జైలుకెళ్ళడమే మేలు. తప్పుకో. వద్దు బాబు, నేను చెప్పేది కొంచెం విను. మా నాన్న చిన్నయ్య నెత్తి మీద పెట్టుకుని ఊరేగాడు. ఇప్పుడు ఆయనే నిజం తెలుసుకుని బయటకు గెంటేశాడు. ఆ శిక్ష వాడికి చాలు. కానీ మీ చెల్లెలు పరువు పోయిందే, దానికి కారణమైన వాడిని
నేను ఊరికే వదిలేయాలా? నువ్వు వాడిని నరికేస్తే జరిగింది మాసిపోతుందా? పోదు, కానీ కోపం కొంచెమైనా తగ్గుతుంది కదా. 2 రోజులు ప్రశాంతంగా ఉంటే అన్ని కోపాలు పోతాయి. అవును, నువ్వు కూడా 15 సంవత్సరాలుగా ప్రశాంతంగానే ఉన్నావు, కానీ మీ నాన్నకి నీ మీద కోపం పోనేలేదే. అలాగే నేను కూడా. తప్పుకోవద్దు. వాడి కోపంలో కూడా న్యాయం ఉంది గౌరీ. ఎవడో చేసిన దాన్ని ఎవడు చేసుకుంటాడు చెప్పు? న్యాయంగా చూస్తే వాడు చేసుకోవాల్సిన పిల్ల. వాడు మనతో పాటు చిన్న వయసులో వచ్చేసాడు కాబట్టి ఆ కుటుంబానికి విరోధయ్యాడు. పోన్లే, తను నాకు మర్యాద ఇవ్వకపోయినా నీకైనా ఇచ్చాడు. అచ్చా రే మణిదీరా. ఎందుకయ్యా చెన్నైని అడగాలి? కలుపు తీయడానికి ఎంతమంది కూలీలు కావాలో చెన్నైకే తెలుసండి. శనక్కాయలు ఏ కొట్లో అమ్మాలో చెన్నైకే తెలుసండి. జొన్న చేనుకు మందు కొట్టారో లేదో చెన్నైకే తెలుసండి. అయ్యా మరి నేను వెళ్ళొస్తానండి. ఎక్కడికి వెళ్తున్నావు? చెన్నై దగ్గరికండి. ఎందుకు? అదేనండి, కౌలు డబ్బులు ఎవరెవరి పేరుతో ఏ ఏ బ్యాంకుల్లో వేయాలి, ఈ దివాణానికి కావలసినటువంటి వస్తువులన్నీ ఎక్కడ కొనాలి, ఇవన్నీ చెన్నైకే తెలుసండి. అడిగి తెలుసుకుందామని బయలుదేరా. ఏంటయ్యా ఇన్ని రోజులు ఇవన్నీ చెన్నై చూసుకుంటుంటే మీరందరూ ఇంట్లో తిని కూర్చుని ఏం చేస్తారు? గాడిదలు కాస్తున్నారా? చే ఇది ఇల్లా సత్రమా? అబ్బా నువ్వు ఉండబోయా, నేను చెప్తున్నాను కదా. వంటింట్లో ఏమేం చేయాలో ఎంతెంత చేయాలో తెలియక అందరూ ఖాళీగా కూర్చున్నారు. 2 రోజులు వచ్చి చెన్నై పళ్ళకు రావట్లేదటగా. వెంటనే డ్రైవర్ పంపించి చెన్నైని పిలిపించాడే. 2 రోజులుగా నువ్వు ఎక్కడికి వెళ్ళావు? సముద్రం ఎలా ఉంటుందో చూద్దామని వైజాగ్ వెళ్ళాను. వెళ్ళా సముద్రంలో గోవిందయ్య అయ్యా ఈ లెక్క చూసి పంపించి. అలాగే అగా. నీకు లెక్క చూసి కదా డబ్బులు ఇవ్వాలి. మరి ముందే అయ్యా అయ్యా అంటూ ముష్టోళ్ళగా చేయి చెప్తావిట్రా. నువ్వు ఎప్పుడు వచ్చావు, నీకు ఎంత ఇవ్వాలి చెప్పు. గుమ్మస్తా మీరా నేనండి. మీకు లెక్కలు తెలియకపోతే వెళ్ళి చిన్నయ్య గారిని అడగండి. ఏంట్రా డబ్బా ఇస్తున్నావా? నన్ను ఉద్యోగం అనేది వెళ్ళిపోమన్నారు కదా. అంటే ఏడుస్తావిట్రా. ఎక్కడికి వెళ్ళాలో ఎలా బతకాలో తెలియక ఏడుస్తుంటా. సరే ఏడో ఒక. ఇప్పుడు మా ఇల్లు చూసుకోవడానికి ఎవరు లేరురా. నా కూతురు కూడా ఇక్కడే పని చేస్తుంది. మరి నువ్వు మా ఇల్లు జాగ్రత్తగా చూసుకుంటావా? అలాగేనండి. ఈ ఉద్యోగం పర్మనెంట్ కదండి? అది నీ నరకం మీద ఆధారపడి ఉంటుంది. అంతే కదా. ఆ. తప్పకండి. ఎలా ఉంది? అదేంట్రా నరాలు తగినట్టు నడుస్తున్నావు? బాలేదా? ఆ. ఇంకోటి నడుస్తాను. ఎలా? నువ్వు పర్మనెంట్ గా టెంపరవరీయే. అమ్మా, చెన్నైని ఇంట్లోంచి బయటికి పంపించినంత మాత్రాన నీ ఆత్మ శాంతించదని నాకు తెలుసమ్మా. త్వరలోనే అక్కయ్యని నాన్నని కలిపి మన 2 కుటుంబాలని ఒకటి చేస్తాను. వెనక ముందు చూసుకోకుండా గొడ్డను బాదినట్టు బాధేశారు. కూతురు ఏం చెప్తే అది నమ్మేటమేనా? అసలు ఏం జరిగింది, ఎలా జరిగిందని ఒక్క మాట అయినా అడిగాడు ఆ పెద్ద మనిషి. పోనీ నువ్వైనా చెప్పలేకపోయావేంటి? చిన్నయ్య ఏడుస్తున్నావయ్యా. పెద్దయ్య కొట్టాడని బాధపడుతున్నావా? అబ్బే, పెద్ద కొట్టిన దెబ్బలు కాదని నేను బాధపడుతుంటా. ఈ నెలల్లో ఒక్కరోజు కూడా నేను ఆయన విడిచిపెట్టి ఉండలేదు. అలాంటిది 2 రోజులు అయిపోయింది ఆయన చూసి. అదే బాధగా ఉంది. బాధ ఇదే. చిన్నయ్య చూడు, ఎవ్వరికి కనపడకుండా పెద్దయ్య గారిని చూసిరారా, అప్పుడు నీ మనసు స్థిమిత పడుతుంది. లేదే, ఆయన తప్ప ఆయన తెలుసుకుని నాకు కబురు చేసేంత వరకు నేను ఆయన మొహం చూడను. ఆ దొంగ ముఖంది నీ మీద మనసు పడ్డట్టు నాటకం ఆడింది అనుకో. అది నీ యజమాని కూతురు అని తెలుసు కదా, నువ్వెందుకు మనసు పడ్డా? సిగ్గిడిసి తన అందరి ముందు పంపు సెట్ దగ్గర స్నానం చేస్తూ నా మీద పడ్డప్పుడు కూడా నేను మనసు పడలేదే. కానీ ఒకరోజు, అయ్యో ఏంటి తమ్ముడు మధ్యగానే పోయిందేంటి? పుస్తకాలన్నీ తగలబెడతావు, పైగా చదువుకో డిగ్రీ కాగితాలు కూడా మంటలు పడేస్తావేంటి? ఏమైంది నీకు? ఇదిగో మర్యాదగా మంటలవి. అవి నేను చదివి సంపాదించుకున్న డిగ్రీలు. వాటిని మంటల్లో వేస్తాను, చిప్పేస్తాను, నా ఇష్టం. అది అడిగే హక్కు నీకు లేదు. అవి మంటల్లో వేయకపోతే ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నావే మా నాన్న. ఆయన మీద ఒట్టు ఇల్లో ఇలా పడి చేస్తాను. వెయ్యి. తగలబెడుతుంది నువ్వు చదువుకున్న చదువుని కాదు, మా పెద్దయ్య పెంచుకున్న ఆశల్ని, ఆయన కన్న కలల్ని. పర్వాలేదు, నా ఆశ నెరవేరినప్పుడు ఎవరి ఆశ తీరినా తీరకపోయినా నాకు అనవసరం. నేను డబ్బున్న దానిగా నువ్వు నన్ను ప్రేమించడానికి వెనకాడుతున్నావు. చూడు, మా నాన్న నా పేరు మీద రాసిన ఆస్తుల తాలూకు దస్తావేజులు మొత్తం తెచ్చాను. ఇవి కూడా తగలబెడతాను. నేను ముందే చెప్పాను, అడ్డొచ్చావో దూకేస్తాను.
చూడు, ఇప్పుడు నేను ఒట్టి ప్రభావతిని. నాకు చదువు లేదు, డబ్బు లేదు. ఇప్పుడేనా ఒప్పుకుంటావా? మరి చిన్నపిల్ల మాడతావేటి? ఎన్ని చెప్పినా సరే నువ్వు మా పెద్ద కూతురువి. అలాంటిది నేను పెళ్లి చేసుకోవడం ఏంటి? మరి అర్థమైన మాడతావు. దోచిన మంజరివే, అణువు అణువున నీవేలే, అంతరాత్మలో నీవేలే, కొండ కోన ఎండావాన అన్నీ మనవేలే. జనక జన జన్న జన్న జనక జనక జన జన్న జనక జనక జన జన్న జన్న జనక జనక జన జన్న. మన స్వేచ్ఛకే మొయల్లలు, చంద్రుడెరుగని పున్నమి రాత్రులు ప్రేమలోనే ఉన్నాయిలే. జనక జన జన్న జన్న జనక జనక జన జన్న జనక జనక జన జన్న జన్న జనక జనక జన జన్న. ఊహలలో ఊపిరిలో ఉన్నది నీవేలే, ఊసులలో వాసలలో ఉన్నది నీవేలే. ప్రేమకి కావలసినది మనసేనంట. ఎవరన్నా ఏమన్నా నిలిచేది ప్రేమ ఒక్కటే. జనక జనక జన జన్న జన్న జనక జనక జన జన్న జనక జనక జన జన్న జన్న జనక జనక జన జన్న. ఊహలలో ఊపిరిలో ఉన్నది నీవేలే, నా మనసు నా
దోచిన మంజరివే అణువు అణువునా నీవేలే అంతరాత్మలో నీవేలే కొండ కోన ఎండ వాన అన్నీ మనవేలే ఆ రోజు తగలబెట్టిన కాగితాలన్నీ నకిలీవైనా ఉండొచ్చు. తనకు తెలుసుగా నేను చదువురాని మొద్దునని. ఆ పాపిష్టిది ఎంత నాటకం ఆడింది, నీ మీద ఎంత పగబోనింది. అసలు నువ్వు చేసిన తప్పేమిట్రా? నేనా నీ వెంటబడి తిరిగాను? నేనా నేను ప్రేమించమని అడిగాను? నేనా నేను పెళ్లి చేసుకోమని అడిగాను? ఆ రోజు గుడికి రమ్మంది ఎవరు? వద్దన్న మండపానికి తీసుకెళ్ళింది ఎవరు? చేసినంత నువ్వు చేసి నేనేదో చేసినావే. నేను నిజంగా పాప పోనీలే ఆడదాని వారు ఊరుకుంటున్నాను అనుకున్నావేమో. పొరపాటు. నన్ను ఎంతగానో నమ్మిన మా అయ్యగారు నన్ను అనుమానించి తప్పు పట్టారే, దానికి ఆ రోజు నా నోరు మూసుకుపోయింది. కానీ ఈ రోజు మాత్రం నేను ఊరుకునేది లేదు. చెప్పు, ఎందుకు చేసావు ఈ పని? కారణం చెప్పు. చెప్పు. ఒకే ఒక్క కారణం, నిన్ను మా ఇంట్లోంచి వెళ్ళగొట్టాలి. ఎంతో ఇష్టంగా చూసుకునే మా నాన్న నిన్ను అసహించుకోవాలి. మా అక్క కుటుంబం 15 సంవత్సరాల నుంచి మా నాన్నకు దూరంగా ఉండటానికి కారణం నువ్వు. అంతేకాదు, మా అమ్మ మాకు లేకుండా పోవడానికి కారణం కూడా నువ్వే. అలాంటి నీకు మా ఇంట్లో రాజ మర్యాద, అందరి మీద అధికారం. కన్న కూతురైన నాకంటే మా నాన్నకి నీ మీద ఎక్కువ ప్రేమ. అందుకే నిన్ను ఇలా మోసం చేశాను, నమ్మించాను. అర్థమైందా? గుడ్ బై. ఏంటి నాన్న, బాగా ఆకలాతుందా? అవునమ్మా, ఇడ్లీ దమ్మని ఆ బస్సు గాని పంపించి 2 గంటలైంది. అప్పటికి ఆలస్యం అవుతామని నా బండి కూడా ఇచ్చి పంపించా. వచ్చేసా. సంతోషించాం. దా. ఏంట్రా ఇంత ఆలస్యంగా చచ్చావు? మరి దీన్ని నడిపెత్తుకురావద్దేంటి? అదే నేనైతే లగెత్తుకెళ్ళి లగెత్తుకు వచ్చేసేవాడిని. అంటే ఈ బండి నడపడం నీ చేత కదా? మరి ఎందుకు చేసుకెళ్ళట్టు? ఏమో మీరు తీసుకెళ్ళమన్నారు, కర్మ తీసుకెళ్ళాను. కర్మ. సర్లే, ఆకలి చచ్చేట్టుగా ఉన్నా. ఇడ్లీలు ఎక్కడా? అదిగో మూటలో వచ్చేస్తున్నాయి. నోట్లో ఇడ్లీలు రావటం ఏంట్రా? ఒరే, ఈయన నంబర్లే గానీ మూట దింపి ఇప్పి చూపించండి. అట్టగానండి. ఇన్ని ఇడ్లీలు తెచ్చావిడ్రా? మరి 494 రూపాయలకు ఆ మాత్రం ఇడ్లీలు రావేంటి? 494 రూపాయలకి ఇడ్లీలా? మరి అదే చెప్పడమేమో చెప్పేస్తారు, ఆ తర్వాత మర్చిపోతారు. మనీ నాగమణి. నాగమణి ఏంటండి? ఏంటంట? అప్పుడు మీ నాన్న నాతో ఏం చెప్పాడు? ఉండండి, ఆలోచించుకుని చెప్తాను. ఏంటమ్మా, ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నావా? అవును. బాబా ఆకలేస్తుందిరా. ఆ, ఆ రామస్వామి హోటల్కి వెళ్ళి కచ్చామని తెచ్చిపెట్టు. నాకు కూడా ఆకలిస్తుందండి. నువ్వేదైనా తిని నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా. ఇదిగో, ఈ నోటు ఎంతో తెలుసా? నేనేమన్నా తెలివి తక్కువ అనుకున్నారా? 500 నోటు. అబ్బో, నువ్వే దీన్ని అచ్చుకుతున్నట్టుగా మాట్లాడుతున్నావే. చాలా ఆకలేస్తున్నాయి. బండేసుకెళ్ళి తొందర తీసినప్పా. ఇదండి జరిగింది. ఆ, చిల్లర లేదు కదా అని 500 రూపాయలు నోటు ఇచ్చి పంపిస్తే మొత్తం ఇడ్లీలు పట్టుకొస్తా ఉంటా. నీ నోట్స్ చెప్పు నాన్న, వద్దు నాన్న, కొట్టకు నాన్న. ఆకలేసేస్తుందమ్మా. చట్నీ సాంబార్ ఇదిరా. ఇచ్చాడండి. ఇది నేనే వద్దన్నానండి. ఎందుకని? మరి అదే మళ్ళీ మర్చిపోయారు. ఆ? నాగమణి, మీ నాన్న నాతో ఏం చెప్పాడు? అయ్యో అయ్యో, చట్నీ సాంబార్లని 80 ఎన్ని సార్లు ప్యాక్ పెట్టుకెళ్తారా? ఏదైనా తిని నాకు మాత్రం ఉట్టి ఇడ్లీ పడరా. ఇదిగో, ఆయనకు అర్థమయ్యట్టు మళ్ళీ చెప్పు. నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా. అయ్యో, రేయ్, నువ్వు నా కంటి ముందు చెప్పా. ఒళ్ళు మండిపోతుంది. ఆయనతో పాటు నేను బయటకు వెళ్ళిపోతాను. ఎందుకంటే ఆయన నేను వద్దు! మీ దిక్కుమాల ప్రేమ కథ వినే ఓపిక ఎవ్వరికి లేదమ్మా. అయినా నువ్వు అనేదేముందిలే, అతను లేకుండా నేను బతకలేను అంటావు. అంతే కదా? అవునా? ఆ, అయితే ఒక కండిషన్ రా. ఏంటి?
నువ్వు చాలా తెలియగలవాడవని ఈ ప్రపంచానికి, నీ ముఖానికి ప్రపంచం దాకా ఎందుకు గాని ఈ ఊళ్ళో నిరూపించుకో. నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. వాకే వెరీ వీచి. అయితే నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళరా. బయటకెళ్ళా. రండి. అయ్యయ్యో నా కాళ్ళు చేతులు ఆటం లేదే. మీరెందుకు వచ్చారయ్య గారు? కబురు పెడితే నేనే వచ్చేదాన్నిగా. కూర్చోండి అయ్యా, కూర్చోండి. చిన్నయ్య టౌన్కి వెళ్ళాడు, ఏదో కొట్లో పని చేస్తున్నాడు. దాన్ని ఎవడు మర్చగలడు? నేనేం వాడిని చూడటానికి రాలేదు, నిన్ను చూడటానికి వచ్చాను. అవును, వారం వారం డబ్బుల కోసం వచ్చేదానివి 2 వారాలుగా ఎందుకు రాలేదు? అయినా నా బాధ్యత నేను చెయ్యాలిగా. ఇదిగో తీసుకో. డబ్బొద్దండి. నీ మనవడిని నేను ఇంట్లోంచి తరిమేశాను వద్దంటున్నావా? ఇది నీ మనవడి కోసం కాదు, నీ కొడుకు కోసం నేను చెయ్యాల్సిన బాధ్యత. ఆనాడు ఊరంతా నా బిడ్డ తప్పు చేశాడన్నా, మీ మనసుకి మాత్రం తప్పు చేశాడనిపించలేదు. ఈ రోజు నా మనవడు కూడా ఏ తప్పు చేయలేదు. ఆ విషయం మీరు తెలుసుకుని వాణ్ణి ఏ రోజు పనిలోకి రమ్మంటారో ఆ రోజే డబ్బు తీసుకుంటాను. నీ మనవడు చేసింది నేను కళ్ళారా చూశాను. దాని గురించి మాట్లాడాలంటే నాకే అసహ్యంగా ఉంది. డబ్బు తీసుకుంటావా లేదా? వద్దు బాబు. ఈ రోషమన్నాలో నేను చూస్తాను. ఏంట్రా అందరూ ఇంట్లో పనులు మానేసి బయట కబుర్లు చెప్పుకుంటున్నారు? పెద్దమ్మాయి గారు అల్లుడు గారు మన ఇంటికి వచ్చారండి. వాళ్ళతో పాటు బంధువులు కూడా తీసుకొచ్చారండి, అందుకే మేమేం అనలేకపోయామండి. తాంబూలాలు కూడా పట్టుకొచ్చారండి. అయ్యా 15 ఏళ్ళైంది బంధాలు తెగిపోయి. ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెడతారు? ఎవరు రాయి గాడిదల్ని లోపల రానిచ్చింది? ముందు వీళ్ళందరినీ మెడబెట్టి బయటికి గెట్టేయండి. నేనే వాళ్ళని రమ్మన్నాను. ఎందుకు రమ్మన్నావు? నా పెళ్లి గురించి మాట్లాడడానికి. నీ పెళ్లి గురించి మాట్లాడటానికి వాళ్ళెవరు? నా తోడ పుట్టింది, మీ కన్న కూతురు. దాని మెడలో తాళి పండే రోజునే ఆ వర్షం మారిపోయింది. తాళి కట్టించుకుని వేరే ఇంటికి వెళ్ళినంత మాత్రాన మీ కూతురు కాకుండా పోతుందా? ఈ విత్తనవాదం వద్దు. రమ్మని చెప్పి నువ్వే వాళ్ళని పంపని చెప్పు. అంత కాని పని మేమేం చేశాం బావా? ఇంకోసారి బావాలంటే మర్యాద దక్కదు. మీ చిన్న కూతురు పరుగు పోయినప్పుడు ఏమైందో ఈ మర్యాద? అది నా సొంత విషయం రా. నాకు సొంత విషయమే. ఏంటో నీ సొంత విషయం? అక్కడ నిలబడిందే అది నా అక్క కూతురు, చేసుకునే హక్కు నాకుంది. అందుకే పిల్లని అడగడానికి వచ్చాం. చెప్పు తీసుకొడతాను. మీ అక్క పోయిన రోజునే ఆ బంధాలు తెగిపోయాయి. నా కూతుర్ని ఎవరికి కట్టబెట్టాలో నాకు బాగా తెలుసు. కానీ నా పెళ్లికి నా ఇష్టం కూడా ఉండాలి నాన్న. ఓహో, వీడిని ఇష్టపడ్డావన్నమాట పెళ్లి చేసుకోవటానికి? కాదు, తల్లి ప్రేమకి ఎలాగో నోచుకోలేకపోయాను. అట్లీస్ట్ ఆ ఇంటికి కోడలుగా వెళ్ళి అక్కలోనైనా అమ్మని చూసుకుందామని ఆశపడ్డాను. నీ ఆశ నే బతుకున్నంత కాలం తీరదు. ఎందుకు తీరదు? నా పెళ్లికి మీ అనుమతి అవసరం లేదు. నేను ఇప్పుడు మేజర్ని. ఎవరితో మాట్లాడుతున్నావే? ఆయన మనకు జన్మనిచ్చిన తండ్రే. ఆయనకిష్టం లేకుండా నీ పెళ్లి జరిగిపోతుంది అనుకుంటున్నావా? నువ్వు మేజర్ అంటున్నావే. ఇంతవరకు నిన్ను చదివించి పెద్దదాన్ని చేసింది ఎవరు? విదేశాల్లో చదివినంత మాత్రాన నోటి వచ్చినట్టు మాట్లాడతావా? నన్ను క్షమించండి నాన్న. ఎలాగైనా మన కుటుంబం కలవాలనే ఆశతో దాని మాటలు వినే ఇక్కడికి వచ్చాం. మీ ఇష్ట ప్రకారమే ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసి దాన్నైనా చివరి దాకా మీతోనే ఉంచుకోండి. వెళ్ళొస్తానన్నా. ఎందుకు వదినా వెళ్ళొస్తామని చెప్తున్నావు? ఈ జన్మలో ఇక్కడికి రాలేమని తెలిపోయింది కదా, వెళ్తామని చెప్పు. గోవిందయ్య, అయ్యా ఈ దరిద్రాన్ని బయటపడే. అలాగేనండి. నన్ను క్షమించండి నాన్న. ఊరుకోమ్మా,
ఏదో తెలియక చేసావు, పర్వాలేదు.